హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ మనోజ్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమాత్రం లేకుండా ఇవాళ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మనం ఇవాళ లిస్ట్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? లిస్ట్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డేటాని ఒక స్పెసిఫిక్ వేగా అరేంజ్ చేయడానికి అండ్ డిస్ప్లే చేయడానికి, ఎలా ఏదైనా ఆర్డర్ ఫార్మాట్లో కానీ అన్ఆర్డర్ ఫార్మాట్లో కానీ. లిస్ట్ అనేది 4 టైప్స్గా క్లాసిఫై అయినాయి. ఒకటి ఆర్డర్ లిస్ట్, 2 అన్ఆర్డర్ లిస్ట్, 3 డిస్క్రిప్టివ్ ఆర్ డెఫినేషన్ లిస్టు, 4వది వచ్చి నెస్టెడ్ లిస్ట్ అనమాట. సో మన ఇవాళ వీడియోలో ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆర్డర్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఐటమ్స్ని ఆర్డర్ ఫార్మేట్లో అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం, ఓకేనా? ఇవి 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి ఆర్డర్ లిస్ట్కి. ఒకటి టైప్, రెండవది స్టార్ట్, మూడవది వచ్చి రివర్స్. టైప్ అట్రిబ్యూట్ అనేది మళ్ళీ మనకి 5 టైప్స్గా ఉంది. 5 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి నెంబర్స్, 2 క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, 3 స్మాల్ ఆల్ఫాబెట్స్, 4 క్యాపిటల్ రోమన్ నెంబర్స్, 5 స్మాల్ రోమన్ నెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇలా డేటా ఉంది. సో నేను దీన్ని సీరియల్ నెంబర్ వైజ్ ఇవ్వాలి అనుకున్నాను. సో 1 2 3 4. సో ఇలాంటప్పుడు నేను నెంబర్స్ అట్రిబ్యూట్ టైప్ అట్రిబ్యూట్లో నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. అలా కాకుండా నాకు ఇక్కడ ఆల్ఫాబెట్స్లో స్టార్ట్ అవ్వాలి, అలాంటప్పుడు నేను ఆల్ఫాబెట్స్లో కావాలి, అలాంటప్పుడు నేను టైప్ అట్రిబ్యూట్లో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను, ఓకేనా? అలా కాకుండా నాకు స్మాల్ కావాలంటే సో స్మాల్ ఆల్ఫాబెట్స్ సెలెక్ట్ చేసుకుంటాను టైప్ అట్రిబ్యూట్లో. అలా కాకుండా రోమన్ నెంబర్స్ కావాలి, క్యాపిటల్ రోమన్ నెంబర్స్ కావాలంటే రోమన్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటా. అలా కాకుండా స్మాల్ రోమన్ నెంబర్స్ కావాలంటే స్మాల్ రోమన్ నెంబర్స్ చేసుకుంటా. ఈ స్టార్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ ఐటమ్ దగ్గర నుంచి మనకి కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబరింగ్ అనేది 3 నుంచి రావాలి అనుకుంటాను. అప్పుడు నేను స్టార్ట్ అని ఇచ్చి అట్రిబ్యూట్ అక్కడ నేను మెన్షన్ చేస్తాను ఎక్కడి నుంచి కావాలి అని నెంబరింగ్. సో 3 ఇచ్చాను అనుకుంటా, 4 5 6 అసైన్ అయ్యి వస్తాయి, ఓకేనా? ఒకవేళ నాకు బై రివర్స్ ఆర్డర్లో కావాలి, నాకు 4 5 6 4 3 2 1 ఇలా రివర్స్ ఆర్డర్లో కావాలి. అలాంటప్పుడు నేను రివర్స్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో అన్ఆర్డర్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే అన్ఆర్డర్డ్ ఫార్మేట్లో డేటాని అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అన్ఆర్డర్ లిస్ట్కి ఓన్లీ ఒక అట్రిబ్యూట్ ఉంది, అది టైప్ అట్రిబ్యూట్ అనమాట. సో టైప్ అట్రిబ్యూట్కి మళ్ళీ 3 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి డిస్క్, రెండవది సర్కిల్, మూడవది స్క్వైర్, ఓకేనా? సో బై డిఫాల్ట్గా మనకి డిస్క్ వస్తుంది, ఓకేనా? సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు నేను ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక ఫైల్ తీసుకొని సో ఎక్స్టెన్షన్ HTML. సో ఫైల్ క్రియేట్ చేసాను. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ కావాలంటే మనకేంటి డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది, 6 Shift + ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఎంటర్ ఇవ్వగానే బేసిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఆర్డర్ లిస్ట్ అంటే మనకి OL అనమాట, ఓకేనా? ఆర్డర్ లిస్ట్లో ఇప్పుడు నేను డేటా ఇవ్వాలనుకుంటే LI లిస్ట్ డేటా ఏమిస్తున్నాం, ఇలా 4 ఇన్పుట్ తీసుకుని నేను ఇప్పుడు రన్ చేయగానే బై డిఫాల్ట్కి ఇది ఎలా అరేంజ్ అయ్యి వస్తుంది చూడండి. నెంబర్స్ ఇచ్చింది బై డిఫాల్ట్గా ఆర్డర్ లిస్ట్ అనేది. సో ఇలా నాకు నెంబర్స్ వద్దు, నాకు స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఆర్డర్ లిస్ట్ క్లోజింగ్ మార్కప్ ట్యాగ్ లోపలే ఏం చేస్తాను, నేను టైప్ అట్రిబ్యూట్ తీసుకుంటాను.
టైప్ అట్రిబ్యూట్ తీసుకొని నాకు ఏం కావాలి, సో క్యాపిటల్ లెటర్స్, సో క్యాపిటల్ ఏ అని ఇస్తాను. ఓకేనా, చూడండి ఏబీసీ వచ్చాయా, అసైన్ అయ్యి మనకి. సో ఇలా వద్దు, నాకు స్మాల్ లెటర్స్ కావాలి, అప్పుడు స్మాల్ లెటర్స్ ఇస్తాను, టైప్లో స్మాల్ ఏ అని ఇస్తాను. ఓకేనా, సో స్మాల్ లెటర్స్ వచ్చాయా. ఇలా స్మాల్ లెటర్స్ వద్దు, మీకు రోమన్ నెంబర్స్ కావాలి. సో రోమన్ నెంబర్స్ ఏంటి, రోమన్ నెంబర్స్ ఐ. ఓకేనా, 1 2 3 4 వచ్చాయా. ఇలా వద్దు, మీకు క్యాపిటల్స్లో కావాలి, అప్పుడు టైప్ అట్రిబ్యూట్లో మార్చుకుంటాం. సో క్యాపిటల్స్లో వచ్చాయా. సో ఇప్పుడు నాకేంటంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 వచ్చాయి కదా, నాకు స్టార్టింగ్ 3 నుంచి కావాలి, 1 నుంచి వద్దు. అలాంటప్పుడు ఏం చేయాలి మనం, స్టార్టింగ్ నుంచి అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ స్టార్ట్ అట్రిబ్యూట్ తీసుకుంటాం. స్టార్ట్ అట్రిబ్యూట్ తీసుకొని మీకు ఎక్కడి నుంచి కావాలి ఆ నెంబర్ 3 నుంచి కావాలి. ఇప్పుడు చూడండి 3 4 5 6 వచ్చాయా. సో అలాగే నాకు ఆల్ఫాబెట్స్ కావాలి, ఆల్ఫాబెట్ వచ్చి స్టార్టింగ్ డి నుంచి కావాలి. సో ఫస్ట్ టైప్ ఏంటి, ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ ఇచ్చేసా, స్టార్టింగ్ విత్ డి. సో డి నెంబర్ ఎంత, ఏబిసిడి 4, కాబట్టి ఆ నెంబరింగ్ ఇవ్వాలి 4. సో ఇప్పుడు చూడండి మనకి 4 అనే అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నాకు రివర్స్ ఆర్డర్లో కావాలి. సో రివర్స్ ఆర్డర్లో కావాలంటే ఏం చేస్తాను, రివర్స్ అనే అట్రిబ్యూట్ మళ్ళీ యూజ్ చేస్తాను. ఓకేనా, చూడండి డిసిబిఏ రివర్స్ ఆర్డర్లో మనకు వచ్చాయా. సో ఇలా మనం ఆర్డర్ లిస్ట్కి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం అన్ఆర్డర్ లిస్ట్ చూద్దాం. ఓకేనా, అన్ఆర్డర్ లిస్ట్కి ట్యాగ్ యువెల్ అనమాట. ఓకేనా, యువెల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఏం చేయాలి, లిస్ట్ డేటా ఇవ్వాలంటే ఎల్ఐ ఓపెన్ చేసి ఇలా ఇచ్చాను. ఓకేనా, బై డిఫాల్ట్గా మనకి ఏమొస్తుంది, డిస్క్ వస్తుందని చెప్పాను. చూడండి డిస్క్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఇలా మీకు డిస్క్ వద్దు, సర్కిల్ కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తాను, యువెల్ ట్యాగ్ మార్కప్ ట్యాగ్ ఉంది కదా, దాని లోపలే టైప్ తీసుకొని సో ఏంటి సర్కిల్ కావాలన్నా, సో సర్కిల్ అని ఇచ్చుకుంటాను. ఓకేనా, ఇప్పుడు చూడండి సర్కిల్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ వచ్చిందా. సో ఇలా సర్కిల్ వద్దు, మీకు స్క్వేర్ కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం, స్క్వేర్ అని ఇచ్చుకుంటాం. ఇప్పుడు రన్ చేస్తాం చూడండి. సో స్క్వేర్ ఫార్మాట్ వచ్చిందా మనకి. సో దట్స్ అబౌట్ టుడే క్లాస్. ఇవాళ మనం ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ తెలుసుకున్నాం. రేపటి వీడియోలో మనం డిస్క్రిప్టివ్ లిస్ట్ అండ్ నెస్టల్ లిస్ట్ తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.